మున్సిపాలిటీ పాలన 4.5 ఏళ్లు బాగానే గడిచింది. 6 నెలల్లో పదవీ కాలం ముగిసే సమయానికి ఇద్దరి కీలక నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అంతేకాదు నువ్వెంతంటే నువ్వెంత అనుకునే స్థాయికి చేరింది. మేయర్ అమెరికా పర్యటనలో వివాదం చినికి గాలివానలా మారింది. అక్కడ బీఆర్ఎస్ రెండుగా చీలిపోయింది. 10 ఏళ్లు ఎదురే లేదన్నట్టు పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు స్టేట్ లెవెల్ నుంచి క్షేత్రస్థాయి వరకు అడుగడుగునా వర్గపోరుతో సతమతమవుతోంది. కరీంనగర్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని ఆ పార్టీ నేతలు గర్వంగా చెప్పుకుంటారు. పార్టీ స్థాపన నుంచి కూడా అదే తీరును కనబరిచింది గులాబీ పార్టీ. కానీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తరువాత లోక్సభ ఎన్నికల్లో వరుస దెబ్బలు తగిలాయి. దీంతో పార్టీ గ్రామ మండల స్థాయిల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎక్కడికక్కడ వర్గాలుగా చీలిపోతోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్ వివాదం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం లేకుండా చేశారు గులాబీ కార్యకర్తలు. దీంతో మేయర్, డిప్యూటీ పదవులకు వేరే పార్టీల నుంచి పోటీ కూడా లేకుండా పోయింది. మేయర్గా సునీల్ రావు, డిప్యూటీ మేయర్గా చల్లా స్వరూపారాణి ఎన్నికయ్యారు. అయితే సొంత పార్టీలో కొందరు సునీల్ రావును మేయర్గా వ్యతిరేకించినా అధిష్టానం జోక్యంతో అంతా సైలెంట్ అయిపోయారు. 4.5 ఏళ్లు ఎలాంటి విభేదాలు లేకుండా మున్సిపాలిటీ పాలన నడిచింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిందో అప్పటి నుంచి వర్గపోరు మొదలైంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత మేయర్ వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోందని ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. రీసెంట్ గా ఆయన అమెరికా వెళ్లారు. ఈ విదేశీ పర్యటనే ఇప్పుడు వర్గపోరుకు ఆజ్యం పోసింది. ముందుగా నెల రోజుల పాటు అమెరికాలో ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు మేయర్. దీంతో మేయర్ ఇన్ఛార్జి బాధ్యతలను డిప్యూటీ మేయర్ కివ్వాలని మెజార్టీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. కానీ అలాంటి ప్రకటన ఏమీ చేయకుండానే ఆయన అమెరికాకు విమానమెక్కేశారు. దీన్ని అవకాశం చేసుకున్న డిప్యూటీ మేయర్ స్వరూపారాణి సమాచారం లేకుండా ఫారిన్ టూర్ ఎలా వెళతారని సునీల్ రావుపై విమర్శలు చేస్తున్నారు. ఓవైపు స్వరూపారాణి విమర్శలు చేస్తుంటే మేయర్ తీరుపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కి పలువురు కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. దీంతో అమెరికాలో ఉన్న సునీల్ రావు వివాదంపై స్పందించారు. తాను 15 రోజులు మాత్రమే టూర్ ప్లాన్ చేశానని, వచ్చే నెల 6న కరీంనగర్కొస్తానని చెప్పారు. అంతేకాదు 15 రోజుల టూర్కి సంబంధించిన టికెట్లు కూడా సోషల్ మీడియాలో పెట్టారు. మున్సిపల్ చట్ట ప్రకారమే తాను అమెరికా వచ్చానని, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారాయన. నేను నా వ్యక్తిగత పర్యటన నిమిత్తం 2 వారాల కోసం అమెరికాకు రావడం జరిగింది. నేను వచ్చే ముందు కూడా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవ మున్సిపల్ కార్పొరేటర్స్కు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా సమాచారం ఇచ్చి 2 వారాల పాటు అందుబాటులో ఉండడం లేదని, ఏదైనా సమస్య ఉంటే ఫోన్ ద్వారా సంప్రదించగలరని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మెసేజ్ అందరికీ పెట్టడం జరిగింది. నా పర్యటన ఎక్కడ కూడా గోప్యంగా ఉంచలేదు. గౌరవ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా 2 వారాల పాటు నాకు వ్యక్తిగత పర్యటన చేసుకునే వీలున్నప్పటికీ కూడా మరి ఒక దుర్బుద్ధితోటి, ఒక దురాలోచనతోటి మా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు, మరి అదేవిధంగా వారి హస్బెండ్ నగర పార్టీ అధ్యక్షుడు హరిశంకర్ గారు మరి నా పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి అసందర్భమైన ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నది. మేయర్ వివరణ ఇచ్చిన స్వరూపారాణి మాత్రం వెనక్కు తగ్గటం లేదు. తాను ఓ బీసీ మహిళ కావటంతోనే తనకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పజెప్పలేదని ఆమె వాదన. 4.5 ఏళ్లుగా మున్సిపాలిటీలో ఏం జరిగిందో చిట్టా మొత్తం తన దగ్గర ఉందంటున్నారు స్వరూపారాణి. కరీంనగర్ మున్సిపాలిటీలో ఈ స్థాయి మాటల యుద్ధం నడుస్తుంటే జిల్లాలోని రాష్ట్ర స్థాయి నేతలు మౌనం వహిస్తున్నారు. మేము ఇన్ఛార్జ్ బాధ్యతలు కలెక్టర్ గారిని అడగగానే హుటాహుటిగా 33 రోజుల టికెట్ని క్యాన్సల్ చేసుకొని 14 రోజులకే తిరిగి వస్తున్నాడంటే కేవలం బీసీ మహిళ అయిన నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం ఇష్టం లేక అని అర్థమవుతుంది. ఈ విషయాన్ని కరీంనగర్ ప్రజలు, పార్టీ శ్రేణులు ఆలోచించాలి. మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరం ఒకటే పార్టీకి చెందిన వారైనా 15 రోజుల కంటే తక్కువ రోజులు విదేశాలకు వెళ్ళినా ఒకటే పార్టీకి చెందిన మాకు బాధ్యత ఇవ్వరాదా? ఇది నాకు జరిగిన అవమానం కాదా? ఒక బీసీ మహిళ నాకు ఇన్ఛార్జ్ మేయర్గా అవకాశం ఇవ్వద్దనే దురుద్దేశంతో వెళ్ళేటప్పుడు చెప్పకపోవడం, ఛార్జ్ ఇవ్వాలని కలెక్టర్కు
విన్నవించగానే నెల రోజుల పర్యటనను 15 రోజులు ముగించుకొని తిరిగి వస్తున్నాడంటే ఒకసారి కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. 4.5 సంవత్సరాలుగా డిప్యూటీ మేయర్గా మాకు ఎలాంటి గౌరవం ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేయర్ కాబట్టి మేము ఇచ్చినా నచ్చకున్నా కలిసి పనిచేయడం జరిగింది. సునీల్ రావు స్వరూపరాణికి పదవులు ఇప్పించడంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. అయితే గత కొన్ని రోజులుగా మేయర్ సునీల్ రావుకు వినోద్ కుమార్, గంగులకు మధ్య గ్యాప్ పెరిగిందని చర్చ నడుస్తోంది. అయితే సునీల్ పై ఆరోపణలు, విమర్శలు వచ్చినా వారిద్దరూ పట్టించుకోవటం లేదని తెలుస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం మద్దతుతోనే స్వరూపరాణి వాయిస్ పెంచారనే వాదనలు కూడా ఉన్నాయి. వారం రోజుల్లో మేయర్ కరీంనగర్ కు చేరుకుంటారు. ఆ తరువాత అక్కడ బీఆర్ఎస్ రాజకీయాలు శరవేగంగా మారుతాయని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. For more videos like this, subscribe Big TV channel.